అసలు మీరు చెప్పింది ఏంటి? 3 దశల్లో మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారా లేదా? మీరు చేయలేదు ఆ పని, అది పక్కన పెట్టారు. మీరు వచ్చాక ఏం చేశారు? మద్యాన్ని రేట్లు పెంచేశారు, కొన్ని షాపులు తగ్గించారు. ఆ ఇలువ మీరు వాకింగ్ షాపులు పెంచేశారు, ఆ ఇలువ ఏం తగ్గింది? రేట్లు మాత్రం పెంచేశారు. ఓకే, కొత్త లిక్కర్ బ్రాండ్ మేమైతే ఇవ్వలేదన్నారు. ఓకే ఫైన్, గత ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది, మీరు పూర్తిగా దాని మీద ఆధారపడి సేల్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మినటువంటి ఎంఎన్సీ బ్రాండ్లు ఈ రోజు మొత్తం అంతా మ్యానుఫ్యాక్చర్ నుంచి అమ్మకం వరకు మొత్తం మీ చేతుల్లో పెట్టుకొని ఏ రకంగా డబ్బులు పోగేశారు అన్నది అసెంబ్లీలో చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, రైట్ అండి. ఒకసారి అమ్మారంటున్నారు, దాని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటున్నారు వాగ్దేవన్ గారు. 600 పైసల దుకాణాల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, ఇది పెద్ద కుంభకోణం అవుతుంది. ఇది కనుక ప్రూవ్ అయితే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్నారు, దీని మీద ఇన్వెస్ట్ చేస్తా అన్నారు. ఇది చాలా పెద్ద కుంభకోణం అవబోతుంది. ఏ రకంగా ప్రభుత్వ దుకాణాల్లో మీరు నాన్ డ్యూటీ పెయిడ్ ఎలా అమ్మారని, అలాగే ఇక్కడ కూడా మీరు కుమ్మక్కయ్యి, మ్యానుఫ్యాక్చర్స్ తో కుమ్మక్కయ్యి డైరెక్ట్ గా మీ యొక్క దుకాణాల్లో 1,00,00,000 కోట్ల విక్రయాలు జరిగితే వాసుదేవన్ గారు, ప్రభుత్వం అమ్మే సారా దుకాణం 3,000 దగ్గర 3,000 దుకాణాల్లో 5 ఏళ్లలో 1,00,000 కోట్ల సేల్స్ జరిగితే కేవలం 650 కోట్లు మాత్రమే డిజిటల్ పేమెంట్స్. అంటే 0.65% మాత్రమే డిజిటల్, మిగతా అంతా క్యాష్. ఈ క్యాష్ అంతా ఎక్కడ పోయింది అంటే మీ నాన్ ఎన్డీపీఎల్ లిక్కర్ ని షాపుల్లో తీసుకొచ్చి దాన్ని మీరు లెక్కల్లో చూపలక్కడకుండా మొత్తం అమ్మేసుకుని డబ్బులు చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం దగ్గర ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటున్నారు. అసలు డిజిటల్ పేమెంట్స్ ఎందుకు పెట్టలేదు? హైకోర్టుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? హైకోర్టు మొత్తుకున్నా సరే మీరు డిజిటల్ పేమెంట్స్ పెట్టలేదు. లాస్ట్ లో ఏదో కొన్ని షాపుల్లో మాత్రం పెట్టి ఊరుకున్నారు. డిజిటల్ పేమెంట్స్ ఇప్పుడు కరోనా సమయం తర్వాత అందరూ డిజిటల్ పేమెంట్స్కి వెళ్ళారు. మేము కూడా ప్రతిపక్షాలకు మొత్తుకున్నాం, మద్యం దుకాణం డిజిటల్ పేమెంట్స్ పెట్టండి అని. పెట్టకుండా ఊరుకున్నారు. హైకోర్టుకి వెళ్ళారు, చివరి వరకు ఆగింది. హైకోర్టు ఏదో పెట్టమంది, మేము కూడా పెట్టారు. ఎందుకు మీరు డిజిటల్ పేమెంట్స్ పెట్టలేదు అసలు? నేను అన్నారు ముఖ్యమంత్రి గారు 100 రూపాయలు, మాజీ ముఖ్యమంత్రి గారు 100 రూపాయల పేమెంట్, మరి వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ చేసుకుంటారు, క్యాష్ ఇచ్చుకుంటారు, మాకేంటి సంబంధం? అసలు మీ అన్ని షాపుల్లో పెట్టిన దగ్గర డిజిటల్ పేమెంట్స్, అన్ని షాపుల్లో పెట్టి 650 కోట్లు ఎందుకని, 1,00,000 కోట్లు క్యాష్ ఎందుకు అయింది, 650 కోట్లు డిజిటల్ పేమెంట్స్ ఎందుకని? ఏ కూరగాయల దుకాణాల దగ్గర 20 రూపాయలు 30 రూపాయలు డిజిటల్ పేమెంట్ చేయట్లేదా అండి? ఈ కూరగాయల దుకాణాలు కావచ్చు, ఎక్కడికైనా మిర్చి బండ్ల దగ్గర డిజిటల్ పేమెంట్ చేయట్లేదు 30 రూపాయలు 40 రూపాయలు.